ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు టెక్నికల్ టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఇప్పుడు మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ సంబంధించిందో దాని యొక్క రిజల్ట్ 2024 సంబంధించిన వీడియో ఇది. అయితే ఇందులో రిజల్ట్ వచ్చింది. తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ చేసే విధానము, సీట్కి అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్గా ఉన్నాయి. ఒక ముందు వీడియో అయితే నేను రిజల్ట్ గురించి చేస్తాను. తర్వాత వీడియో వచ్చేసి టెక్నికల్ టీచర్స్ కోర్స్కి ఎలా అప్లై చేసుకోవాలో తర్వాత వీడియో చేస్తాను. ముందు రిజల్ట్. సో ముందుగా వచ్చేసి ఈరోజు అంటే 22 ఏప్రిల్ 2024 ఈ మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదో లోయర్ గ్రేడ్ జరిగిందో దానికి సంబంధించిన రిజల్ట్ అయితే విడుదల చేసింది. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ డిస్క్రిప్షన్లో లింక్ని మీరు క్లిక్ చేయగానే అక్కడ నుండి మీరు ఈ యొక్క సైట్ వస్తుంది. దాంట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి రిజల్ట్ తెలుసుకోవచ్చు. ఓకేనా? తర్వాత రిజల్ట్ ఎలా తెలుసుకోవాలంటే మామూలుగా ఇక్కడికి వచ్చేసి 2024 టీసీ రిజల్ట్ అని మీరు ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. సో ఇక్కడ రోల్ నెంబర్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. సో ఇవి రెండు ఎంటర్ చేశాక మీ యొక్క మెమో మీకు ఇక్కడ కనబడుతుంది. ఓకేనా? ఆ మెమోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ మెమోని ఒక 4 జిరాక్సులు తీయించాలి. మొన్న మీరు ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ని ఇంకొక 2 జిరాక్సులు, క్యాస్ట్, ఇన్కమ్, వీటన్నిటిని పట్టుకొని దీనికి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. మళ్ళీ దాన్ని అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ ద్వారా మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. కానీ మోస్ట్లీ ఇప్పుడైతే ఆఫ్లైన్లోనే తీసుకుంటున్నారు. ఆన్లైన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళే చేస్తున్నారు ఆన్లైన్ అనేది. అది ఎట్లా చేయాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈ చిన్న వీడియో ఇది రిజల్ట్ పర్పస్లో చేశాను. దాంట్లో ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని దానికి గెజిటెడ్ సంతకం ఉంటుంది. గెజిటెడ్ సంతకం మళ్ళీ మీరు ఏ జిల్లా వాళ్ళు ఎక్కడ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, సపోజ్ ఇప్పుడు ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళందరికీ సీట్ వస్తుందా, కొద్ది మందికి వస్తుందా అనే దానిపైన నేను అందులో క్లియర్గా వీడియోలో చెప్తాను. ఓకేనా? సో ఇప్పటికైతే మీకు ఇన్ఫర్మేషన్ మీకు జస్ట్ ఓన్లీ రిజల్ట్ పర్పస్ ఇచ్చేటప్పుడు చెప్పాను కాబట్టి ఇది ఓకే. ఇప్పుడు సమ్మర్ క్యాప్ 43 days అనేది 42 days ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎక్కడ నెక్స్ట్ వీడియో చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.